సీఎం చంద్రబాబును అసెంబ్లీలో ఆయన ఛాంబర్లో బండ్ల గణేష్ కలిశారు. తిరుమల నుండి తీసుకొచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని సీఎంకి అందజేశారు. బండ్ల గణేష్ను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. పాదయాత్ర సాగిన తీరును సీఎంతో బండ్ల గణేష్ పంచుకున్నారు. దారి పొడవునా పార్టీ కార్యకర్తలు అండగా నిలిచి తనతో నడిచారని, వారి ప్రోత్సాహంతో తాను మరింత ఉత్సాహంగా పాదయాత్ర చేస్తూ తిరుమలకు చేరుకున్నానని బండ్ల గణేష్ తెలిపారు. తదనంతరం మంత్రి నారా లోకేష్ను కూడా బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై 2023లో జైలుకు పంపింది. దీంతో చంద్రబాబు జైలు నుంచి విడుదలై సీఎం అయితే తిరుమలకు పాదయాత్రగా వస్తానని బండ్ల గణేష్ మొక్కుకున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు 4వసారి సీఎం అయ్యారు. దీంతో సంకల్ప యాత్ర పేరుతో షాద్ నగర్ ఇంటి నుంచి పాదయాత్ర చేపట్టి ఈ నెల 10న తిరుమలకు చేరుకున్నారు. 23 రోజుల పాటు 535 కిలోమీటర్ల మేర బండ్ల గణేష్ పాదయాత్ర సాగింది. 2 రోజుల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని బండ్ల గణేష్ తన మొక్కును చెల్లించుకున్నారు.